Hello guys, welcome to Python Jungle YouTube channel. In this video, we will learn about operators in Python in a simple and easy way. Operators in Python. What are operators? అసలు ఈ ఆపరేటర్స్ ఎందుకు, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాము, ఇవి యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్, వాట్ ఆర్ ఆపరేటర్స్? Operators are special symbols or keywords used to perform operation on one or more operands. ఇక్కడ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్ అనేవి టూ డిఫరెంట్ వర్డ్స్. మనం ఆ టూ డిఫరెంట్ వర్డ్స్ని ఎట్లా యూజ్ చేస్తామంటే, ఏ అండ్ బి అనేవి టూ ఆపరెంట్స్. వాటి మధ్యలో ఇక్కడ సి అనే వేరియబుల్ తీసుకున్నారు. సి అనే వేరియబుల్లో ఏ ప్లస్ బి ఉంది. ఈ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనే దాంట్లో ఏ అండ్ బి అనేవి రెండు ఆపరెంట్స్. వాటి మధ్యలో ఉన్న సింబల్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసిద్ది. సో ఇది ఆపరేటర్స్కి అండ్ ఆపరెంట్స్కి మధ్య డిఫరెన్స్. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఏ అండ్ బి ఆర్ ఆపరెంట్స్ అండ్ ప్లస్ అనే సింబల్ అనేది ఆపరేటర్, సి అనేది రిజల్ట్. సో ఇది ఆపరేటర్స్ అండ్ ఆపరేటర్స్ అంటే టూ ఆపరెంట్స్ మధ్యలో ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేసిద్ది. ఆ యాక్షన్ అనేది ఆపరేటర్. టూ ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేటర్స్ అనేవి ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. వేటిలో యూజ్ చేసుకుంటాం ఈ ఆపరేటర్స్ అంటే, టు పర్ఫామ్ క్యాలిక్యులేషన్స్, ఏమన్నా కూడికలు అలాంటివి కూడా మనం కంప్యూటర్ ద్వారా యూజ్ చేయొచ్చు. లైక్ ఎ క్యాలిక్యులేటర్, మేకింగ్ డిసిషన్స్. ఎట్లాంటి డిసిషన్స్ అంటే ఇది పెద్దదా ఇది చిన్నదా అట్లాంటివి. కంపేర్ వాల్యూస్, control program flow, manipulate data, work with conditions and loops. Without operators, programming logic is impossible. So without these operators, we cannot perform any code logic. ఈ పైన ఉన్న స్టెప్స్ అన్నీ మనకి ఇంపార్టెంట్. వాటిలో మనం ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాము. ఈ స్టెప్స్లో కన్ఫర్మ్గా ఆపరేటర్స్ ఉంటేనే లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్. పైథాన్ ప్రొవైడ్స్ 7 categories ఆఫ్ ఆపరేటర్స్. పైథాన్లో 7 categories ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఆ 7 ఒక్కొక్కటి వాటిలో కూడా చాలా సింబల్స్ ఉంటాయి. ఈ ఒక్కొక్క 7 categories ఉన్నాయి కదా, ఆ ఒక్కొక్కటి కూడా వేరే వేరే ఆపరేషన్స్ వేరే వేరే వాటికి యూజ్ చేస్తాం. సో వాటిలో ఫస్ట్ది అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ అనేది మనం స్కూల్ నుంచి చూస్తూనే వస్తున్నాము. ఏంటి ప్లస్, మైనస్, ఇంటూ, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెంట్, ఇవనేది బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నమాట. ఇవన్నీ మనం చాలా చోట్ల చూసి ఉంటాము, నేర్చుకుని ఉంటాము, చేసి కూడా ఉంటాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు చూడండి. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 3. ఈ రెండు వేరియబుల్స్ తీసుకొని ఈ మొత్తం ఆపరేటర్స్ అన్నీ ఈ రెండు వేరియబుల్స్తోనే చేశారు. ప్లస్ ఇంకా మైనస్ అవి కూడా చేసుకోవచ్చు. ఈ ప్లస్ మైనస్ ఇంటూ మనం ఎప్పుడు చేసేది కాబట్టి సో ఇవి తీసుకున్నారు. డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెంట్ అనేది. సో ఇది రియల్ ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం చేద్దాము. సో ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20. Print of e plus b. Print of e minus b.
parent of A into సో ఇవన్నమాట సింబల్స్. సో ఒక్కొక్క దానికి ఇట్లా వచ్చినాయి. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. మ్యాథ్స్లో కూడా మనం చాలాసార్లు చేసి ఉన్నాము. సో బేసిక్ ఆపరేటర్స్ వాటి యొక్క పర్ఫార్మెన్సెస్. ఇక్కడ వీటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డివిజన్ అనేది ఫ్లోట్ వాల్యూ ఇస్తుంది. ఫ్లోర్ డివిజన్ అనేది ఆ ఫ్లోట్ వాల్యూ అంటే డెసిమల్ పాయింట్స్ని రిమూవ్ చేస్తుంది. మాడ్యులస్ అనేది ఆల్వేస్ రిమైండర్ని ఇస్తుంది. ఈ మాడ్యులస్ మనం ప్రోగ్రామింగ్ దేంట్లో యూజ్ చేస్తామంటే ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్స్ అని కనుక్కోవడానికి ఈ మాడ్యులస్ అనేది యూజ్ చేస్తాము. ఆ ఈవెన్ నెంబర్స్ కోడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంటర్వ్యూస్లో అలా కూడా అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు కంపారిజన్ ఆర్ రిలేషన్ ఆపరేటర్స్. ఈ కంపారిజన్ ఆర్ రిలేషన్ ఆపరేటర్స్ దేనికి యూజ్ చేస్తారంటే రెండిటి మధ్య రెండు ఆపరెంట్స్ మధ్య ఈక్వలా కాదా, గ్రేటర్ దెన్ లెస్ దెన్ అట్లా అట్లాంటి వాటిలో మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ చూడండి, యూజ్ టు కంపేర్ టూ వాల్యూస్, దే ఆల్వేస్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. యాక్చువల్ వాల్యూస్ అనేది రిటర్న్ చేయదు కంపారిజన్ రిలేషన్ ఆపరేటర్ అనేది. దీంట్లో ఏమేమి సింబల్స్ ఉంటాయంటే ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు, లెస్ ఆర్ ఈక్వల్ టు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ 2 వేరియబుల్స్ ఇచ్చారు మనకి ఎగ్జాంపుల్గా, ఏ అండ్ బి. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అంటే ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఈక్వల్, రెండు ఒకటేనా? ఇక్కడ 10 అనేది ఏ అనే మెమరీ లొకేషన్కి ఉంది, 5 అనేది బి అనే మెమరీ లొకేషన్కి ఉంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏలో 10 స్టోర్ అవ్వట్లేదు. 10 అనే కంటైనర్లో ఏ అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు దీంట్లో 10 ఉంది. ఈ 10కి మనం ఏమి అసైన్ చేస్తున్నామంటే ఏ అనే వేరియబుల్ని 10కి అసైన్ చేస్తున్నాం, కానీ ఏ అనే మెమరీ లొకేషన్ మనం 10ని స్టోర్ చేసుకోవట్లేదు. 10కి ఏ అనే దాన్ని మనం ఏ అనే వేరియబుల్ని మనం అసైన్ చేస్తున్నాం. సో ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ రెండు సేమేనా అని అక్కడ చెక్ చేస్తుంది. రెండు సేమేనా అంటే కాదు, ఎందుకంటే 5 అనే మెమరీ లొకేషన్లో 5 అనే మెమరీ లొకేషన్కి బి అనే వాల్యూ వేరియబుల్ అసైన్ అయ్యింది. 10 అనే మెమరీ లొకేషన్కి ఏ అనే వాల్యూ అసైన్ అయ్యింది. కాబట్టి ఈ రెండు సేమేనా అంటే కాదు. కాబట్టి ఫాల్స్ అనే అవుట్పుట్ ఇస్తుంది మనకి. ఇప్పుడు ఏ అనేది 10, బి అనేది 5. కాబట్టి ఏ గ్రేటర్ దెన్ బి అంటే కోర్స్ ఎస్, ఎందుకంటే ఏ పెద్దది. ఎందుకంటే ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది. 5 చిన్నది కాబట్టి అది ట్రూ. కాబట్టి 10 అనేది సో ఏ గ్రేటర్ దెన్ బి అనేది మనకు ట్రూ వాల్యూ ప్రింట్ అయింది. ఒకసారి ట్రూ వాల్యూ ప్రింట్ అవుతుందా లేదా అని చూద్దాము. ఏ అనే బి వాల్యూస్ అవే తీసుకుంటున్నాను నేను.
ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ బి. ఇక్కడ ఏం ఇస్తుంది అంటే ఫాల్స్ ఇస్తుంది. ఎందుకంటే 10 చిన్న వాల్యూ కాబట్టి. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ లెస్ దెన్ బి అంటే ఎస్ ట్రూ. సో ఇక్కడ ట్రూ అనే వాల్యూ ఇచ్చింది చూడండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఏ గ్రేటర్ దెన్ అని రాస్తే మనకు ఫాల్స్ వాల్యూ ఇచ్చింది. ఇప్పుడు ఏ లెస్ దెన్ అని రాస్తే మనకు ట్రూ వాల్యూ ఇచ్చింది. ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాం. ఏ ఈక్వల్ టు బి అనేది ఫాల్స్ వాల్యూ ఇస్తుంది. ఆర్గ్యుమెంట్ నాట్ యాక్సెప్టెడ్ ఆర్గ్యుమెంట్ అని వచ్చింది. చూద్దాం. ఓకే, నాట్ ఏ సింగిల్ ఈక్వల్ టు. మనం 2 వాల్యూస్ని కంపేర్ చేస్తున్నప్పుడు మనం కన్ఫామ్గా డబుల్ ఈక్వల్ టు అనేది యూజ్ చేయాలి. సింగిల్ ఈక్వల్ టు అంటే ఏకి కూడా మనం బి అనేది అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ బి ఈక్వల్ టు ఏ అని రాసామంటే ఏ బి యొక్క నెంబర్ కూడా బిలో కూడా 10 అనేది ఉంటుంది. సో మనం అలా రాయకూడదు. డబుల్ ఈక్వల్ టు యూజ్ చేయాలి. 2 ఆపరెంట్స్ ఈక్వలా కాదా అని మనం కనుక్కోవాలంటే కన్ఫర్మ్గా డబుల్ ఈక్వల్ టు అనేది యూజ్ చేయాలి. సో ఫాల్స్, ట్రూ, ఫాల్స్. ఏ అనేది పెద్దదా బి కంటే అంటే ఫాల్స్. ఇక్కడ ఫాల్స్ వచ్చింది. ఏ అనేది బి కంటే చిన్నదా అంటే ఎస్ ట్రూ వచ్చింది. ఏ డబుల్ ఈక్వల్ టు బి నో ఫాల్స్. ఎందుకంటే ఏ అనేది 10 బి అనేది 20. ఇప్పుడు ఇక్కడ కూడా 10 తీసుకున్నాం అనుకోండి. ఫాల్స్, ఫాల్స్, ట్రూ, ట్రూ. ఇక్కడ మనం ఈ రెండిటికి ఫాల్స్ ఎందుకు వచ్చినాయి అంటే మనం పెద్దదా చిన్నదా అనేది చూస్తున్నాం. ఆ రెండు ఈక్వలా అని చూడలేదు కాబట్టి ఇక్కడ ట్రూ వచ్చింది. ఈ రెండిటికి ఫాల్స్ వచ్చింది. సో నెక్స్ట్ ఈ కంపారిజన్ ఆపరేటర్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇఫ్ స్టేట్మెంట్స్లో, లూప్స్లో, డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాం. ఇవనేది మనం ముందు చూద్దాం. ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంట్రోల్ స్ట్రక్చర్సే కాబట్టి దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ ఇది గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా మనం ప్రోగ్రాంలో ముందు ఎక్కువ నేర్చుకుంటాం, ఎక్కువ చూస్తాం. లైక్ ఒక 3 వాల్యూస్ ఉంటే వాటిలో ఏది గ్రేటర్. సపోజ్ ఇప్పుడు స్కూల్లో డేటా ఉంది, ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు అని. దాన్ని ఎవరు ఫస్ట్ ర్యాంక్, ఎవరు సెకండ్ ర్యాంక్ అని తెలియాలంటే ఇవన్నీ యూజ్ చేస్తాము. అప్పుడు చూద్దాము. ఇప్పుడు వరకు అయితే ఆపరేటర్స్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి చూస్తాం. లాజికల్ ఆపరేటర్స్ యూజ్ ఇట్ టు కంబైన్ మల్టిపుల్ కండిషన్స్. ఒక మల్టిపుల్ కండిషన్స్ని కంబైన్ చేసి వాడుకోవడానికి ఈ లాజికల్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తారు. లాజికల్ ఆపరేటర్స్ ఏమేంటి అంటే అండ్, ఆర్, నాట్. అండ్ యొక్క మీనింగ్ ఏంటి? ఒక 2 వాల్యూస్ ఉంటే ఆ రెండు ట్రూ అయితే ట్రూ అయింది. ఆ రెండిట్లో ఒకటి ఫాల్స్ అయినా ఫాల్స్ అయిపోయింది. అది అండ్. ఆర్ ఏంటి? అది లేకపోతే ఏది. ఆర్లో ఒక్క వాల్యూ ట్రూ అయినా కానీ అవుట్పుట్ అనేది ట్రూనే చూపిస్తుంది. నాట్లో ఇది కాకపోతే ఇంకొకటి అని చూస్తాము. సో మనకు మెయిన్గా కావాల్సింది నాట్ తోటి మనకు అంత అవసరం ఉండదు కాబట్టి అండ్, ఆర్ చూస్తాము. ఇక్కడ 2 ట్రూలు ఉన్నాయి కాబట్టి అండ్ ట్రూయే వచ్చింది, ఆర్ ట్రూయే వచ్చింది. ఇప్పుడు ఒక ట్రూ, ఒక ఫాల్స్ ఉంది. అప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది? ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే 2 అండ్లో మనకి బోత్ వాల్యూస్ అనేది ట్రూ ఉంటేనే.
అవుట్‌పుట్ అనేది ట్రూ అవుద్ది. లేదంటే ఒక్క వాల్యూ ఫాల్స్ ఉన్నా గానీ అవుట్‌పుట్ ఫాల్సే వచ్చిద్ది. కానీ ఆర్‌లో అలా కాదు. చూడండి ఇక్కడ ట్రూ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏలో వాల్యూ అనేది ట్రూ ఉంది. ఇక్కడ ఏ వాల్యూ అనేది ట్రూ ఉంది గాబట్టి మనకు అవుట్‌పుట్ గూడా ట్రూయే వచ్చింది. ఇక్కడ గూడా చూడండి. ఇక్కడ ఈ మూడిట్లోనూ ఏదో ఒక్క దాంట్లో అయినా ట్రూ అనే వాల్యూ ఉంది కాబట్టి ఆర్‌లో అవుట్‌పుట్ ట్రూ వచ్చింది. ఇక్కడ 2 వాల్యూస్ ఫాల్స్ ఉన్నాయి. కాబట్టి అవుట్‌పుట్ గూడా ఫాల్సే. సో, అండ్ ఆర్ వాల్యూస్ అనేది మనం అలా యూజ్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎలిజిబిలిటీ. ఇప్పుడు మనకు ఎలక్షన్స్ జరుగుతాయి కదా! ఎలక్షన్స్‌లో ఓటింగ్. ఓటింగ్ ఎవరెవరు ఎయగలరు? 18+ ఏ ఏ గ్రేటర్ థాన్ 18 ఉంటే ఏజ్ వాళ్ళు ఎలిజిబుల్. లేదంటే నాట్ ఎలిజిబుల్. ఒక ఆర్ అనేది అనేది యూజ్ చేస్తాము. ఆర్ అనేవి ఇట్లాంటి వాటికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ టు 20 ఇచ్చారు. ప్రింట్ ఆఫ్ ఏజ్ అన్నామనుకో. ఏజ్ గ్రేటర్ దెన్ 18 అండ్ ఏజ్ లెస్ దెన్ 30. ఈ రెండిటికి మధ్యలో ఉండాలి. అప్పుడే ట్రూ అయిద్ది. ఇది మధ్యలో ఉందా అంటే అవును. మధ్యలోనే ఉంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఏజ్ తీసుకుందాం. ఏజ్ ఈక్వల్ టు 25. హ్మ్. ఇట్లా ఇంకా కంట్రోల్ స్టేట్మెంట్స్ రాలేదు కాబట్టి ఇట్లా చూద్దాము. ఏజ్ గ్రేటర్ దెన్ 18 అండ్ ఏజ్ లెస్ దెన్ 30. ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసాం. ఎందుకు? 18కి 13కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ తీసుకుందాం. ఆ ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తున్నారు? చాలా ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉంటారు. కానీ 18-30 మధ్యలో ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి ఇలాంటివి యూజ్ చేస్తాం. 18-20 మధ్యలో ఒక 25 అనే నెంబర్ ఉంది. సో, ఆహ్, ఇప్పుడు మనకు అవుట్‌పుట్ ఏమొచ్చిద్దంటే ట్రూ వచ్చిద్ది ఇక్కడ. సో, ట్రూ వచ్చింది. అట్లా లార్జ్ డేటా సెట్స్‌లో యూజ్ చేయడానికి ఎంతమంది వాల్యూస్ అట్లాంటివి అక్కడ యూజ్ చేస్తారు. ఇక్కడ మనం ఓన్లీ ట్రూ అండ్ ఫాల్స్ అనేవి మాత్రమే ఆహ్, యూజ్ చేస్తాము. ఎందుకంటే ఈ ఆపరేటర్స్‌లో అలా కాబట్టి. లాజికల్ ఆపరేటర్స్‌లో అలాగా ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేవే ప్రింట్ అవుతాయి. సో, ఇది ఎగ్జాంపుల్ కంపారిజన్ ఆపరేటర్స్‌కి. అసైన్‌మెంట్ ఆపరేటర్ ఏంటంటే ఆహ్, ఈక్వల్ టుతో పాటు అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. దాన్నే అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాం. ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్‌లో ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, డివిజన్ ఈక్వల్ టు, మాడ్యులస్ ఈక్వల్ టు అనేవి ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ యూజ్డ్ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. ఒక్క వేరియబుల్ తీసుకొని దానికి మల్టిపుల్ ఆపరేషన్స్ ఒకే వాల్యూ తీసుకొని దానికి ఇవన్నీ ఈ సింబల్స్ అన్నీ యూజ్ చేసి మల్టిపుల్ ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఏ ఈక్వల్ టు బి, ఏ ప్లస్ ఈక్వల్ టు 5. ఏ ఇప్పుడు ఇప్పుడు ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. ఏ ప్లస్ అంటే ఏ ఇంకొక ఏ
A equal to A equal to A plus 5. ప్రింట్ ఆఫ్ A అంటే ఇక్కడ ఏలో ఏముంది 10 అనేది ఉంది. సో 10 ప్లస్ 5 ఎంత 15 అట్లా ప్రింట్ అవుతుంది. ఇట్లా ఒక్కొక్క వేరియబుల్స్ తీసుకొని ఇప్పుడు మైనస్ అంటే మైనస్ అవ్వడము అట్లా ప్రింట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి కూడా ఒకసారి చూద్దాము. ఈక్వల్ టు 10 అని ఇచ్చారు. ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ 15 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే ఏలో 10 ఉంది కాబట్టి 10 ప్లస్ 5 ఈక్వల్ టు 15. ఒకవేళ ఇక్కడ మైనస్ తీసుకుందాం. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. 5 వచ్చింది. ఎందుకంటే 10లో నుంచి 5 తీసేస్తాం. అప్పుడు ఏమైంది మైనస్ అయింది. ఇప్పుడు చూపిస్తాను ఒకసారి. 10 మైనస్ 5 అనేది జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఏ మైనస్ 5 ఇందాక ఏ ప్లస్ 5 10 ప్లస్ 5 అయింది కాబట్టి ఇప్పుడు ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు ఇంటూ చూద్దాము. 50 10 5 ఎంత 50 ఇక్కడ అప్పుడు ఈ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయింది కాబట్టి 50 అనేది మనకు అవుట్పుట్ లో ప్రింట్ అయింది. ఇప్పుడు ఏం చూద్దాం. అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ ఇక్కడ డివిజన్ లో మనకి ఫ్లోటింగ్ పాయింట్స్ అంటే అదే ఫ్లోర్ డివిజన్ తీసుకున్నామంటే మన ఫ్లోటింగ్ పాయింట్స్ అని డెసిమల్ పాయింట్స్ అనేవి ప్రింట్ అవ్వవు. ఇందాక జస్ట్ డివిజన్ తీసుకున్నాం కాబట్టి డెసిమల్ పాయింట్ ప్రింట్ అయింది. ఇప్పుడు ఫ్లోర్ డివిజన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఇందాక ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం కదా, దాంట్లో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఆల్వేస్ రిటర్న్ ఫ్లోట్ డివిజన్ రిమూవ్స్ డెసిమల్ పార్ట్. సో అదే అన్నమాట డిఫరెన్స్. సో ఇంకా ఒకటే ఉంది మాడ్యులస్. జీరో వచ్చింది. సో ఇది అనమాట 10 మాడ్యులస్ 5 అంటే 0. మాడ్యులస్ అంటే రిమైండర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట మనకి. సో దట్ ఈస్ 0. Bitwise operators and or not XOR left shift right shift. ఇవి బిట్వైజ్ ఆపరేటర్స్ ఆన్ బైనరీ రీప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్. ఇందాక అండ్ ఆర్ నాట్ అవి చూసాం కదా. ఇప్పుడు XOR లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనే వాటికి కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 5 ఇచ్చారు, B ఈక్వల్ టు 3 ఇచ్చారు. ఐ థింక్ మీకు అందరికి బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ అనేది తెలిసే ఉంటుంది. జీరోస్ వన్స్ లైక్ 2 పవర్స్ లో తీసుకుంటాం. 1 2 4 అట్లా
లైక్ ఐ థింక్ మీకు తెలిసే ఉంటది. ఇట్లా బైనరీ రిప్రజెంటేషన్ అది 1కైతే 1, 0, 2 రిప్రజెంట్ చేయాలంటే 1, 1 సారీ ఇది 3కి ఇట్లా 3ని రిప్రజెంట్ చేస్తే 1 అంటే 1, 0, 2 అంటే 1, 0, 3 అంటే 1, మళ్ళీ 4 అంటే ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా వాల్యూస్ తీసుకుంటాం. 0, 0, 0. ఇప్పుడు 4 అంటే ఇక్కడ 0, 0, 0. ఇవన్నీ మీకు తెలిసే ఉంటది. ఇది 1 వాల్యూ, ఇది 2, ఇది 3, ఇది 4. సో ఇట్లా బైనరీ రిప్రజెంటేషన్ అనేది తెలిస్తే ఆ వాల్యూస్కి మధ్యలో మనం ఇట్లా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇంకా ఇవి చాలా వాటిలో యూజ్ అవుతాయి కాబట్టి మనం ఇవి నేర్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ 1 and 1 ఇక్కడ అండ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు 1, 0, 1, 0, 1, 1. ఇప్పుడు వీటికి అవుట్పుట్ వీటి వైజ్ లో బిట్ వైజ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ 1, 1 ఉంది, అందులో 2 1s అవ్వాలి కాబట్టి ఇక్కడ 1 అనే ఉంది. ఇక్కడ 0, 1 అప్పుడు 0, 1, 0 ఉంది. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ 0 అనే వాల్యూ వస్తుంది. కాబట్టి ఇదంటే ఏంటి, 1 కాబట్టి ఇది ప్రింట్ అయింది. ఇది అండ్కి. ఒకవేళ ఆర్ ఆపరేషన్ లో అయితే ఈ 2 నెంబర్స్ కి ఏం వాల్యూ అవుట్పుట్ వచ్చింది అంటే ఇప్పుడు 1, 1 ఉంది, 1, 1, 1 అప్పుడేంటి 1, 2, 3, 8 అనే వాల్యూ. సో 8 అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ వేటిల్లో ఏ ఒక్క దాంట్లో 1 ఉన్నా కానీ 1 వచ్చింది ఆర్ లో అయితే, అందులో అయితే అట్లా రాదు. సో ఇట్లా బిట్ వైజ్ ఆపరేషన్స్ అనేది మనం పర్ఫామ్ అవుతాయి. యూజ్డ్ ఇది వేటిలో యూజ్ చేస్తారంటే లో లెవెల్ ప్రోగ్రామ్స్, హార్డ్వేర్, నెట్వర్కింగ్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ లో యూజ్ చేస్తారు. ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అంటే ఫర్ సపోజ్ మనం 1, 0, 1, 0, 1, 1, 0 ఇట్లా బైనరీ వాల్యూస్ అనేది తీసుకున్నాం. అదే ఇప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ జరిగింది అనుకో, అప్పుడు ఈ వాల్యూస్ అనేది ఇట్ సైడ్ బాక్స్ తీసుకుందాం అంటే సరే ఇక్కడే తీసుకుందాం. ఒక నిమిషం. ఇక్కడ 1 వాల్యూ ఉంది, ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ 1, ఇక్కడ 0 అనే వాల్యూస్ ఉన్నాయి కదా.
ఇవి యాక్చువల్ బాక్సెస్లో ఉండే వాల్యూస్. ఇప్పుడు మనం లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఇటు సైడే కాబట్టి ఇలా మారినాయి అనుకో, దీంట్లో ఉన్న వాల్యూ ఇక్కడికి, దీంట్లో వాల్యూ ఇక్కడికి, దీంట్లోది ఇటు, దీంట్లోది ఇక్కడికి, దీంట్లోది ఇక్కడికి, దీంట్లోది ఇక్కడికి అనేది వాల్యూస్ అనేది వస్తాయి. ఒకసారి అట్లా వస్తాయో చూద్దాం. ఇక్కడ 1 అనేది ఉంటుంది, ఇక్కడ 0, ఈ వాల్యూ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ వాల్యూ ఇక్కడికి 1, ఈ వాల్యూ ఇక్కడ 0, ఈ వాల్యూ ఇక్కడ వచ్చేసి 1, ఈ వాల్యూ ఇక్కడికి వచ్చేసి 0. అప్పుడు ఈ రో అనేది ఇక్కడ ఎంటీ అయిపోతుంది. అదే రైట్ షిఫ్ట్ చేసామంటే అన్ని ఇట్లాగా, ఈ 0 అనేది ఇక్కడికి, ఈ 1 అనేది ఫస్ట్ బాక్స్ లోకి అట్లా షిఫ్ట్ అవుతా ఉంటాయి. ఒకసారి లేదంటే రైట్ షిఫ్ట్ అట్లా జరుగుతుందో చూపిస్తా. మళ్ళీ 1, 0, 1, 0. ఒకవేళ రైట్ షిఫ్ట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, ఈ 0 అనేది ఇక్కడికి వెళ్తుంది. రైట్ షిఫ్ట్ అంటే మనకి రైట్ ఎటు ఉంటే అటే జరిగింది. ఒకవేళ 2 స్టెప్స్ అంటే ఇంకొక స్టెప్ ముందుకెళ్ళింది. ఈ 0 అనేది ఒకవేళ 2 స్టెప్స్ వెళ్ళాలి అంటే మధ్యలో ఒక బాక్స్ ఉంటుంది. ఈ 0 అనేది ఈ సెకండ్ 2 స్టెప్స్ ఫార్వర్డ్ అయింది. ఈ 1 అనేది ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఇది అనేది ఇక్కడ. ఒకవేళ అట్లా కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఫస్ట్ ఒక్కొక్కటి తెచ్చుకొని దానికి మళ్ళీ ఇంకొకసారి అట్లా ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయ్యిద్ది అనమాట. ఒకవేళ ఇక్కడ 1 తెచ్చుకున్నాం ఫస్ట్, తర్వాత 0 తెచ్చుకున్నాం, తర్వాత 1, తర్వాత 0 తెచ్చుకున్నాము, మళ్ళీ ఇంకొకసారి ఆపరేషన్ జరగాలి. ఇక్కడికి 1, ఇక్కడికి 0, ఇక్కడికి 1, మళ్ళీ ఇక్కడికి 0, ఇక్కడికి 1, అట్లాగా ఒక్కొక్కటిగా తెచ్చుకుంటే మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఇట్లా లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అనే ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇది బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే. మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఇన్, నాట్ ఇన్, దాంట్లో అది ఉందా లేదా, దీంట్లో ఇది ఉందా లేదా. ఇప్పుడు ఫ్రూట్స్లో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ మెంబర్షిప్ ఆపరేటర్ అంటే యూజ్ టు చెక్ ఇఫ్ యూ వాల్యూస్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సీక్వెన్స్. ఒక సీక్వెన్స్లో ఆ వాల్యూ ఉందా లేదా అని. అది వాల్యూ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. వాల్యూ అయినా అవ్వచ్చు, వేరియబుల్ అయినా అవ్వచ్చు. ఇన్, నాట్ ఇన్. మెంబర్షిప్లో ఆపరేటర్స్ ఏంటంటే ఇన్, నాట్ ఇన్. ఇన్ అంటే ఎగ్జిస్ట్, నాట్ ఇన్ అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు లైక్ ఇంటర్వ్యూస్ ఆర్ ఎగ్జామ్స్లో మనకి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ లిస్ట్ ఆర్ ఇన్ ఏ స్ట్రింగ్ ఇచ్చి దాంట్లో ఈ వర్డ్ అనేది ఉందా లేదా. లిస్ట్లో అయితే లిస్ట్ హెట్రోజీనియస్ కాబట్టి దాంట్లో వాల్యూస్ ఉండొచ్చు, వర్డ్స్ ఉండొచ్చు, ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్ లైక్ ఫ్లోట్, ఇంట్, స్ట్రింగ్ అట్లాంటివి ఉండొచ్చు. కాబట్టి దాంట్లో అయితే వర్డ్స్ ఉన్నాయా లేదా. ఇప్పుడు ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్లో పైథాన్ అనే వర్డ్ ఉందా లేదా, ఉంటే ట్రూ, లేదంటే ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ అని ఇచ్చారు, ఈ ఫ్రూట్స్లో యాపిల్ అండ్ బనానా ఇచ్చారు. ఇక్కడ ప్రింట్ ఆఫ్ యాపిల్ ఇన్ ఫ్రూట్స్ అంటే ట్రూనే ప్రింట్ అయింది మనకి, ఇక్కడ ట్రూ ప్రింట్ అయింది. అదే మ్యాంగో నాట్ ఇన్ ఫ్రూట్స్ అంటే ట్రూనే ప్రింట్ అయింది. అదే మ్యాంగో ఇన్ ఫ్రూట్స్ అని ఇస్తే ఫాల్స్ ప్రింట్ అయింది. ఇవి వేటికి వర్క్ అవుతాయి అంటే చూడండి, ఇక్కడ స్ట్రింగ్స్, లిస్ట్, టపుల్స్, సెట్స్, డిక్షనరీస్, వీటిలో ఏదైనా దాంట్లో ఉందా లేదా అనేది యూజ్ చేయాలంటే మెంబర్షిప్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఐడెంటిటీ ఆపరేటర్ అంటే ఈజ్ నాట్, అది ఇదేనా కాదా.
ఇన్, నాట్ ఇన్, ఈజ్, ఈజ్ నాట్ డిఫరెన్స్. ఇన్, నాట్ ఇన్ దాంట్లో ఉందా లేదా, ఈజ్, ఈజ్ నాట్ ఇది అదేనా కాదా, ఏ అనేది బియా కాదా అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇక్కడ ఏలో 1, 2, 3 ఇచ్చారు. బి ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు. సి 1, 2, 3 ఇచ్చారు. ఈ మూడిటికి వాల్యూ ఒకటే. ఈ మూడిటికి అసైన్ అయిన వాల్యూస్ ఒకటే. ఎందుకంటే ఏలో ఏముంది 1, 2, 3 ఉంది. బిలో ఏముంది ఏ అని ఉంది. ఏలో ఉన్న వాల్యూసే బిలోకి వస్తుంది. కాబట్టి ఏ ఈజ్ బి ట్రూ, ఏ ఈజ్ సి అనేది ఫాల్స్ అయింది. ఓకే, ఈ మూడిటికి వాల్యూస్ ఒకటే అయినా కానీ ఈ 1, 2, 3కి అసైన్ వాల్యూ వేరు, దీనికి అసైన్ అయిన వాల్యూ వేరు. కాబట్టి ఏఈసి అనేది ఫాల్స్ ఇచ్చారు. ఇది డిఫరెన్స్. ఈక్వాలిటీ ఏమో కంపేర్ వాల్యూస్, ఆ రెండింటికి ఉన్న వాల్యూస్ అనేది కంపేర్ చేస్తుంది. ఈజ్ అనేది మెమరీ లొకేషన్. ఇందాక ఇక్కడ ఒక బాక్స్ ఉంది, దీంట్లో 10 అనే వాల్యూ ఉంది. ఈ 10 అనే మెమరీ లొకేషన్ ఏ అనే వేరియబుల్కి అసైన్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 1, 2, 3, ఒకవేళ ఏ ఈక్వల్ టు బి, ఇక్కడ ఈజ్ ప్లేస్లో ఏ ఈక్వల్ టు బి, ఇక్కడ ఈజ్ ప్లేస్లో ఏ ఈక్వల్ టు బి ఇస్తే ట్రూ వచ్చేది. ఏ ఈక్వల్ టు సి ఇచ్చిన ట్రూ వచ్చేది. ఎందుకంటే జస్ట్ అది వాల్యూస్, ఏలో ఉన్న వాల్యూ బిలో ఉన్న వాల్యూ ఒకటేనా కాదా అనేది ఇది చూస్తుంది. కానీ ఈజ్ అనేది ఏంది, మెమరీ లొకేషన్ అనేది కంపేర్ చేస్తుంది. ఇప్పుడు ఏ అను బి, ఈ రెండిటి యొక్క మెమరీ లొకేషన్ వచ్చేసి 1, 2, 3. ఈ ఈ మెమరీ లొకేషన్కి ఏబి అనే వాల్యూస్ అనేది అసైన్ అయింది. కానీ ఈ 1, 2, 3 వేరే మెమరీ లొకేషన్లో ఉండి దానికి అసైన్ అయిన వాల్యూ వచ్చేసి సి. కాబట్టి అక్కడ ఫాల్స్ అని ఇస్తుంది అనమాట. కాబట్టి దానికి ఫాల్స్ అని ఇస్తుంది. ఇది ఈక్వల్ టుకి కంపేర్ టుకి డిఫరెన్స్. మెమరీ లొకేషన్ ఇక్కడ ఏమో సేమే ఉంది. అదే ఏ ఈక్వల్ టు సి అంటే ఈ రెండిట్లో ఉన్న వాల్యూస్ని కంపేర్ చేస్తుంది. ఎందుకంటే ఈ రెండిట్లో ఉన్న వాల్యూస్ ఒకటే కాబట్టి ట్రూ అని ప్రింట్ చేస్తుంది. కానీ ఏ ఈజ్ సి అంటే ఫాల్స్, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ కాబట్టి. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఇన్ని ఆపరేటర్స్ కలిపి ఒకే కోడ్లో రాసామంటే ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏది దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది డిసైడ్, ఈ ఆపరేటర్స్ అనేది డిసైడ్ చేస్తాయి. అది ఎట్లా డిసైడ్ చేస్తాయి అంటే ఫస్ట్ ఈ లో ఉన్నవి ప్రింట్ అవుతాయి, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత ఇది. అంటే 1 by 1 ఎలా ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఆఫ్, ఫస్ట్ ఈ ప్రింట్ ఆఫ్లో ఉంది కదా, అది ప్రింట్ అయ్యింది ఫస్ట్. ఈ వాల్యూస్ అనేది దాని లోపల ఇంకొకటి ఉందా అనేది ఎగ్జిక్యూట్, దేని తర్వాత ఏది అవ్వాలని. ఇప్పుడు 10+2 × 3 ఉంది. ఫస్ట్ 10 తర్వాత 2 అట్లా కాదు. ఇక్కడ ఏముంది ఇంటూ అని ఉంది. 2 × 3 అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ తర్వాత 2 3s are 6, 6+10 అంటే 16 అట్లా అవుతుంది. ఫస్ట్ 10 ఉంది కదా అని 10, తర్వాత దానికి 2 యాడ్ చేసి తర్వాత ఆ రెండింటికి ఇంటూ చేసింది అంటే కాదు. సో దీన్ని ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అని అంటారు. ఈ ఆపరేటర్స్లో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఒకవేళ ఇంటర్వ్యూలో ఆపరేటర్స్ అని అడిగితే
Operators in a Python are symbols or keywords used to perform operations on data. Python supports arithmetic comparison, logical assignment, bitwise membership, and identity operators. అని సింపుల్ వర్డ్స్లో ఆపరేటర్స్ అంటే ఇవి. అవి సింబల్స్ అవ్వచ్చు, కీవర్డ్స్ అవ్వచ్చు. ఇవి ఒక 2 ఆపరెంట్స్ మధ్యలో ఒక ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ చేస్తాయి. ఈ ఆపరేటర్స్ అనేవి వేటిని సపోర్ట్ చేస్తాయి అంటే అర్థమెటిక్ కంపారిజన్, లాజికల్ అసైన్మెంట్, బిట్ వైజ్ మెంబర్షిప్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్. సో వీటిని సపోర్ట్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేటర్స్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యు లైక్ ద వీడియో, మీకు అర్థమైంది అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద పైథాన్ జంగల్ అండ్ థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.